పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలను మనము చదువుకుందాం. చూడండి, నేను అనుకుంటున్నాను సింపుల్గానే 5-6 వచనాలను చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. త్రోవను సరళము చేయును అనే మాటను మనం చూస్తున్నాం. గత 2-3 వారాలుగా మనము త్రోవను గురించి, మార్గమును గురించి మనము వింటూ ఉన్నాం. ఏమిటి ఈ మార్గం అంటే? యేసే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన ద్వారానే మనము పరలోకములో ప్రవేశించాలి. ఆయన లేకుండా ఏ మార్గము కూడా లేదు పరలోకానికి వెళ్ళాలి అంటే అనే మాటలను మనం విన్నాం. అవును ప్రియులారా, ఈ లోకములో ఒకే ఒక మార్గము పరలోకమునకుంది, అది యేసే మార్గము. యేసు ప్రభువారు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన తిరిగి మరలా పరలోకానికి వెళ్ళాడు. ఆ ప్రభువు చెప్తున్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చాను కనుక పరలోకమునకు మార్గము నాకు బాగా తెలుసు అని ప్రభువు చెప్పాడు. ఏమిటి ఆ మార్గం అంటే? నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను అనగా ఆయన పరలోకానికి, భూలోకానికి ఒక మార్గమును వేశాడు. ఆ మార్గము ఏమిటంటే ప్రియరా, కలువరి శిలువ బలియాగమనే మార్గము అని హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో మనం 19-20 వచనాల్లో గత వారము మనము చదువుకున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి దేవుని కుమారుని మీద నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారని మనం చూస్తాము. యాకోబుకు ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన పరలోకం నుండి భూలోకానికి వేయబడినట్లుగా చూస్తున్నాము. ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారు అంటాడు 28వ అధ్యాయం ఆదికాండములో మనం చూస్తే. కాబట్టి వేరే ఏ మార్గము లేదు. పరలోకము చేరాలంటే ప్రభు యొక్క మార్గమే, యేసు మార్గమేనని మరొకసారి ప్రభు సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. మీలో చాలామందికి ఒక అనుమానం రావచ్చు, పరలోకమునకు మార్గము యేసు ప్రభు అని మేము తెలుసుకున్నాము, మాకు సంతోషంగానే ఉంది. కానీ మనము పరలోక మార్గం అంటే ఎప్పుడు పరలోకముకు? సహజంగా అందరికీ డౌట్ వస్తుంది. పరలోకము చాలా పవిత్రమైనది, అవసరమైనది. కానీ అది ఎప్పుడు కలుగుతూ ఉంది, ఎప్పుడు మనకు దొరుకుతూ ఉందంటే మన యొక్క మరణానంతరము మనము పరలోకమునకు చేరతాము. మరణానంతరం అంటే ఎప్పుడు? అది ఈ లోకంలో జన్మించిన ప్రతి మనుష్యుడు మరి 80 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఈ 100 సంవత్సరాలు బ్రతికినప్పుడు మరి పరలోకం గురించి ఆలోచన చేస్తున్నాం. కానీ ఈ 100 సంవత్సరాలు ఈ లోకంలో మనం జీవించాలి కదా. ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని కృప మనకేమైనా తోడుగా ఉంటుందా? ఈ జీవన యాత్రలో, ఈ 100 సంవత్సరాల ప్రయాణములో దేవుడు మనకు తోడుగా ఉంటాడా? మన మార్గంలో ఆయన సహాయం చేస్తాడా? ఒకవేళ లేదా అనే ఆలోచన మనలో చాలామందికి కలుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు పరలోకమును గురించి మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నీవు ఈ లోకములో జీవించినంత కాలము కూడా దేవుడు నీ మార్గంలో తోడుగా ఉండి నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తప్పిపోయిన ఎడలా కాదు ఇదే సరైన మార్గం అని నీకు చెప్పడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ మాటలు కూడా యెషయా గ్రంథములో చక్కగా వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా మనం బాగా గమనించాలి, మనం ఎవరిమి అని ఆలోచన చేస్తున్నప్పుడు నేను మిమ్మలను ఈ మార్గంలోనికి తీసుకురావాలని మరెక్కువగా ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు సృష్టిని అంతా కలుగు చేసిన తర్వాత ఒక్క మనిషిని, ఆదామును కలుగు చేశాడు. అతనికి తోడుగా హవ్వను ప్రభు కలుగు చేశాడు. ఒకే జంట ప్రియర దేవుడు సృష్టించాడు. ఆ ఒక్క జంట ద్వారానే ఈరోజు భూలోకంలో ఉన్న మనుషులందరూ వచ్చారు. దీనికి చారిత్రక ఆధారాలు, జాగ్రఫీ ఆధారాలు, జెన్యూన్ ఆధారాలు, ఇంకా బయాలజికల్ ఆధారాలు అన్నీ కూడా అన్ని శాస్త్రాలు రుజువు చేస్తున్నాయి. ఒక్క మనిషిని ద్వారానే ఈరోజు భూలోకం అంతా కలిగింది, ఆదాము ద్వారా.
ఆదాము తరువాత కొంత సమయము వచ్చినప్పుడు నోవాహు కాలంలోనికి మనం వస్తాము. నోవాహు కాలంలో దేవుడు భూమిని చూసినప్పుడు అందరూ కూడా మార్గములో నుండి తొలగిపోయారు అని రాయబడింది బైబిల్లో. 6వ అధ్యాయంలో మనం చూస్తే అందరూ ఏం చేశారంటే మనుషులందరూ మార్గములో నుండి తప్పిపోయారు, చెడు మార్గంలోనికి వెళ్ళిపోయారు. అది దేవుడు తట్టుకోలేకపోయాడు. అయ్యో, నా పోలికలో చేసిన మనుషులు ఎందుకు ఇలా తయారయ్యారని ఆయనకు కోపం వచ్చింది. దేవునికి ఉగ్రత కలిగినట్టుగా మనం చూస్తున్నాము. ఉగ్రత దినమున నీ ఆస్తి నీకు అక్కరకు రాదు అని బైబిల్ చెబుతుంది. అందుకని దేవుడు ఈ సర్వలోకం అంతటిని కూడా ఆయన ఏం చేశాడు అంటే జలప్రళయం ద్వారా ముంచివేశాడు. ఆ ముంచి వేయటానికి ముందుగా ఆయన పరిశీలన చేసినప్పుడు నోవాహు ఒక్కడు, తన కుటుంబం మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా దేవునికి కనపడింది. అంటే మరి ఒక చారిత్రక ఆధారాలు సైంటిస్టులు అనాలిసిస్ చేసినప్పుడు దాదాపుగా నోవాహు జలప్రళయం టైంలో 300 కోట్ల మంది ప్రజలు భూలోకంలో ఉన్నారని ఒక సర్వే చెప్తుంది. ఎవరు దానిని రూఢిగా చెప్పలేరు, కానీ దాదాపుగా 300 కోట్లు, 300 crores. ఈ నోవాహును ఒక్కడిని దేవుడు ఎన్నిక చేసుకొని తన కుటుంబాన్ని మాత్రమే ఆ వానలోనికి ప్రభు తీసుకుని వచ్చి భూమి మీద ఉన్నటువంటి 300 కోట్ల మంది ప్రజలను జలప్రళయంలో దేవుడు ముంచివేశాడు. ఆ తర్వాత నోవాహు ద్వారా మరలా ఇప్పుడున్నటువంటి మానవ జాతి అంతా ఉత్పత్తి అయినట్లుగా ఈరోజు ప్రపంచంలో 800 కోట్లకు పైగా జనాభా ఉన్నారని ఇప్పుడు ప్రజెంట్ లెక్కల సర్వే మనకు తెలుపుతూ ఉంది. నోవాహు తర్వాత కొంతకాలము జనము మరలా ప్రొడక్షన్ జరుగుతూ ఉంది, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళికి ఇవ్వబడుతున్నారు. బైబిల్లో రాయబడి ఉంది నోవాహు కాలంలో ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా ఉంటా ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అయ్యో, ఈ ప్రజలు మరలా చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు, వీరికి నా మార్గం మరలా బోధించాలి, సరైన మార్గంలోనే వీరు తీసుకురావాలని దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ చూజన్ అబ్రహామును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ప్రియులారా. అందుకని అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు 12 మంది కుమారులు ఇప్పుడు ఒక ప్రపంచంలో ఒక దేశముగా ఇప్పుడు వారు ఉన్నారు. లోకములో ఉన్న ఎంతో మంది ప్రజలు ఉన్నారు. అబ్రహాము కాలంలో మరి జనము ప్రపంచమంతా జనాభా విస్తరించి ఉంది. ఎంతమంది ఉన్నప్పటికీ ప్రియులారా దేవుడు అబ్రహాము అనే ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకున్నట్లుగా, తన కుటుంబమును ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమవునారంటే దే ఆర్ చూజన్ బై గాడ్, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రజలు వారు. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ దేవుడు అబ్రహామును తర్వాత తన కుటుంబమును ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటే ఆయన వారి ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారి ద్వారా లోకానికి అనగా మిగతా ప్రజలందరికీ కూడా దేవుని యొక్క ఆ ఉనికిని, దేవుని యొక్క ఆ కృపను, దేవుని యొక్క సత్యమును, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని లోకానికి అందించాలని దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నీవు అబ్రహాము ఈ లోకములో ఉన్న జనులందరికీ నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని ప్రభు చెప్తున్నాడు. 22వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని వాక్యం మనకు చక్కగా చెప్తుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో నీ మూలముగా ప్రపంచంలో ఉన్న జనాభా అంతా, అన్ని దేశ ప్రజలు దీవించబడతారు అన్నాడు. ఆ తర్వాత అబ్రహాము వంశములో నుండి ప్రియులారా మనకు తెలుసు యూదా గోత్రముల నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సర్వలోక మానవుల పాప పరిహారార్థమై కలువరి శిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. ఎవడైనా పరలోకములోనికి తండ్రి యొద్దకు రావాలి అంటే ఇప్పుడున్నటువంటి లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ కలువరి శిలువ బలి యాగము ద్వారా మాత్రమే ఆయనను మనము సమీపించగలుగుతాము.
ఆ కలువరి శిలువ బలియాగం ద్వారా ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభువారు నా పాపం కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని నమ్ముతారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఏర్పాటులోనికి వచ్చిన వారు అని వాక్యము చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పాలి ప్రియులారా, ఇప్పుడు మనం అందరం ఎవరిమి? ఈరోజు లోకములో ప్రజలు వేల మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మన పట్టణంలో కూడా ఎన్నో వేల మంది, దాదాపుగా 1,00,000 కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. కానీ మనము మాత్రమే, కొద్ది మంది మాత్రమే దేవుని సంఘములో ఉన్నాము. లేకపోతే ఇంకా కొన్ని సంఘాల్లో మాత్రం కూడా కొంతమంది ప్రజలే ఉన్నారు. అంటే మనం ఎవరిమి? ఇప్పుడు లోకములో నుండి దేవుడు యేసుక్రీస్తునందు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. వీఆర్ ఆల్సో చూజన్ జనరేషన్. నీవు కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తివి, దేవుని చేత ఏర్పాటు చేసిన బిడ్డవు. అందుకనే ఈ మధ్యాహ్న వేళ సమయంలో నీవు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉన్నావు. నీవు ఊరకే పిల్లరా అనుకోకుండా ఇక్కడ నీవు లేవు. దేవుని వాక్యం చెబుతుంది, పిలువబడిన వారు అనేక మంది కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. మనము ఎంతో మందిని ప్రతిదినం కూడా దేవుని సేవకులైన మేము ఎప్పుడు నిద్రపోతూ ఉన్నాం, ప్రార్థన చేస్తాం, ప్రజలను దర్శిస్తూ ఉన్నాం. అయ్యా, దేవుణ్ణి నమ్ముకోండి, యేసుప్రభు మార్గంలోనికి రండి. ఒకే ఒక మార్గం ఉంది పరలోకానికి, అది యేసుక్రీస్తు మార్గమే. ఈ మార్గంలోనికి వస్తేనే మీరు నిత్య జీవానికి వెళ్తారు, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇదిగో నరకం మీ కొరకు సిద్ధపాటు చేసిందని బైబిల్ చెబుతుంది. మీరు దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మీ పాపం కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన 3వ దినం బ్రతికాడు, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా ఆయనే దేవుడని రుజువు చేశాడు. కాబట్టి ఆ మార్గంలోనికి రమ్మని అనేక మందిని మనము పిలుస్తున్నాం. కానీ చాలామంది పిల్లరా, ఇవి చాలా విన్నామండి, చాలాసార్లు వింటున్నామండి. పాస్టర్ గారు మీరే కాదు, మాకు ఇంకా చాలామంది చెప్పారు, మేము వస్తామని కొంతమంది, రాలేమని కొంతమంది, చూద్దాంలని కొంతమంది పిల్లారా అలాగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అనేక మందిని పిలుస్తున్నాం, కానీ మనము ఏర్పరచబడిన వారు చెప్పండి కొంతమందిమే. మనము దేవుని మందిరములో ఉన్నాము. యు ఆర్ చూజన్ బై గాడ్ లైక్ అబ్రహాం. చెప్పండి కదా హల్లెలూయా. ఈ గొప్ప ధన్యతలో మనం ఉండుట నిజంగా గొప్ప భాగ్యం అని ప్రభువు పేరట మీకు తెలియచేస్తున్నాను. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. బాగా గమనించాలి ప్రియుల, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కొన్నిసార్లు నీవు దేవుని మందిరంలో ఉన్నావు, దేవుని ఏర్పాటులో ఉన్నావు, దేవుని వాక్యానికి నువ్వు లోబడాలనుకుంటున్నావు, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందాలనుకుంటున్నావు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని సందర్భములలో ఈ మార్గం ఇరుకుగా ఉంది, మనకి ఇది కష్టముగా ఉంటుంది. ఎందుకంటే ఇది లోకానికి వేరైన మార్గము. లోకంలో ఉన్న ప్రజల వలె మనం ఉండకూడదు. మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, లోకం యొక్క పోకడలు, లోకం యొక్క పద్ధతులు, లోకాచారాలు కాదు, వాటిలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. లోకమంతయు తప్పిపోయింది. అందుకని దేవుడు మనం ఏర్పాటు చేసుకొని మనల్ని ఒక మాదిరికరమైన జీవితానికి ప్రభు తీసుకొచ్చి మనల్ని చూసి లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మార్గము మంచి మార్గము, సరైన మార్గము, నీతి మార్గము, సత్య మార్గము, జీవ మార్గము, పరలోకానికి మార్గం అని లోకములో ఉన్న ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా మనలను దేవుడు తన మార్గములోనికి తీసుకొని వచ్చాడు. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఇశ్రాయేలు దేశం గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటూ ఉంది. ప్రపంచానికి అంతా తెలిసిపోయింది. ఏమో తెలుసా? వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, జనాంగము అని. మన భారతదేశంలోని మీడియా కూడా ఎప్పుడు చెప్తా ఉంది. అదేమో కానీ విచిత్రమో, ఇశ్రాయేలు దేశము ఎప్పుడు ఓడిపోవటమేమో చూడలేదు అని. అంటే రెండవది, ఇశ్రాయేలు దేశమును ఎవరు కూడా జయించలేరు అన్నారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఎంత గొప్ప దేశం అది, మీకు చూడండి కదా. మన భాషలో చక్కగా మనం బాగా మాట్లాడాలంటే తిప్పి కొట్టినా 1,000,000 మంది జనాభా కూడా లేదు. ఓన్లీ 1,00,00,000 మంది ప్రజలు.
కానీ ఈ 1,000,000 మంది ప్రజలను చూసి ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి. అమెరికా భయపడుతుంది, అంటే వారికి సపోర్ట్గా ఉంది, కానీ యుద్ధము చేస్తే అమెరికా కూడా గెలవలేదు. రష్యా భయపడతా ఉంది, చైనా భయపడతా ఉంది, చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు దాదాపుగా 15-16 దేశాలు ఉన్నాయి, అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు అందరూ వచ్చి నమస్కరించి, అయ్యా యుద్ధం వద్దు, ఏమొద్దు, ఈ గొడవలు ఎందుకు, సమాధాన పడతామని ఇప్పుడు అందరూ ఏం చేశారు? యుద్ధాన్ని ఆపివేసి సమాధానానికి వచ్చారు, సంధికి వచ్చేసారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వారిని జయించటం ఎవరికి సాధ్యము కాదు. ఎందుకంటే వారు దేవుని ప్రజలు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రజలు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా. దే ఆర్ చూసన్ బై గాడ్. అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎవరిమి? చిన్నపిల్లలారా, దేవుడు అంటాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, కాబట్టి మీరు భయపడవద్దు. మనము కూడా ప్రభు చేత, ప్రభు రక్తముల కడగబడి ఎన్నిక చేయబడ్డాము కనుక మనము లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. మనము భయపడవలసిన పని లేదు, జయము మనదేనని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని మార్గము చూడండి, ఒక మాట నేను చెప్తాను. దేవుని మార్గము ప్రభు చెప్తున్నాడు మనతోటి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకునబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకొనవలెను అన్నాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. బైబిల్ పాత నిబంధన మనకు బాల శిక్షకుడు ఆయను అని వాక్యం చెబుతుంది. మన జీవితము, మన విశ్వాసం అంతా కూడా పిల్లలు మనము నూతన నిబంధనలో ఉన్నాము. అయితే మనము పాత నిబంధన గ్రంథం అనే ఫౌండేషన్ మీదనే ఇదంతా జరుగుతున్నట్లుగా లేఖనాలు మనకు చెప్తున్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్రము, ప్రవక్తలు, మరి ఇంకా బైబిలు ఏమంటారు, కీర్తనల గ్రంథం అంతా కూడా నా గురించి తెలియజెప్తూ ఉన్నదని ప్రభు అయిన యేసయ్య చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతోటి, ఇదిగో మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరుగక మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్త పడాలి. అంటే దేవుని మార్గము, అంటే దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా 10 ఆజ్ఞలు ఈ యొక్క 5వ అధ్యాయంలో చూస్తే మనకు 10 ఆజ్ఞలు కూడా మనకు కనపడతాయి. ఈ ఆజ్ఞలను అనుసరించి నేను మీకు ఆజ్ఞాపించినవని మీరు చేయాలి, వాటి ప్రకారము మీరు నడుచుకున్నట్లయితే మీరు స్వాధీనపరచుకొనబో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగుదురు అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి ఆయన మార్గంలో నడిస్తే మనకేమవుతుందంట, మనకు నిత్యము మేలు కలుగుతూ ఉంది. రెండవది ఏం కలుగుతూ ఉంది, దీర్ఘాయుష్మంతులు అవుతారు అన్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరికీ మేలు కావాలి, అందరికీ దీర్ఘాయుష్ కావాలి, 100 సంవత్సరాలు బ్రతికినా ఇంకా బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో మనుషులు జీవిస్తాడే కానీ ఎవరు కూడా ఈ దేహంను వదిలిపెట్టి వెళ్ళాలని తలంచరు. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు దీర్ఘాయుష్నిస్తాను, నీకు మేలు కలుగజేస్తాను, అయితే నీవు నా ఆజ్ఞలకు లోబడి నేను చెప్పినదంతా మీరు చేయమని చెప్తున్నాడు. ఇక్కడ అన్నాడు, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో మీరు నడుచుకోవాలి. ఏ మార్గం నడుచుకోవాలంట, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములో మీరు నడుచుకోవాలి. మీరు సొంత మార్గాలు వేసుకోకూడదు, మీ సొంత ఆలోచనలతో మీరు ముందుకు సాగకూడదు. ఒకవేళ మీకు ఆలోచనలు రాకుండా ఏముండవు, కానీ మీరు ఆలోచన చేస్తున్నటువంటిది ఈ వాక్యంలో ఉందో లేదో చూసుకొని దేవుని వాక్యానుసారమైన జీవన విధానంలో మనం ముందుకు సాగాలి అని చెప్తున్నాడు.
దేవుని మార్గము. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని మార్గములో మనం వెళ్తామో పిల్లరా, మన మార్గములను దేవుడు మనకు సరళము చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము సామెతల గ్రంథము 3:5లో ఏమంటున్నాడు, అక్కడ చదువుకున్నాము, నీ మార్గములను యెహోవాకు అప్పజెప్పుము, ఆయన నీ త్రోవలను సరళము చేయనాడు. మార్గము పిల్లరా, మనం మార్గములో ఉన్నామో లేమో, తప్పిపోయామో మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడంటే, ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు మార్గంలో తప్పిపోయి ఉండవచ్చు. మార్గము తప్పితే ఒకవేళ తాత్కాలికంగా అది బాగా ఉంటుందేమో, మార్గము తప్పితే తాత్కాలికమైన సంతోషం కలుగుతుందేమో. కొంతమందికి మార్గము తప్పుతారు, దేవుని వాక్యంలో నుండి వెళ్ళిపోతారు, తాగుబోతులుగా మారుతారు. కొంతమంది మార్గాన్ని తప్పుతారు, దేవుని వాక్యం చెబుతుంది వద్దు అని వ్యభిచారములు అనే పాపంలో పడిపోతారు. కొంతమంది ఇంకా చర్చిలో ఏముంది పొద్దుగూకులు, పోయి టైం అంతా వృధా అవుతుందని చెప్పేసి ఏం చేస్తారు, లోకములో ఆటలకు పాటలకు సినిమాలకు షికార్లకు సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. అంటే వారందరూ మార్గం తప్పిపోయినారని అర్థము. బైబిల్ అదే చెప్తుంది. 10 ఆజ్ఞలు మనకు అవే బోధిస్తున్నాయి. కాబట్టి మనము దేవుడిని గణపరచాలి, దేవుడిని మహిమపరచాలి, దేవుడిని ఆరాధించాలి, పాపానికి దూరంగా ఉండాలి, ప్రభును ప్రేమించాలి. ఇవే దేవుని యొక్క ఆజ్ఞలు. నీ సమయాన్ని నీవు దేవుని సన్నిధిలో గడపవలెను. నా మందిరంలో 1 దినం గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమన్నాడు. చాలాసార్లు దేవుని మందిరం రావడానికి చాలా ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది, ఏం పోదాంలే అని. వారికి అర్థం కాలేదు. దేవుని వాక్యం చెబుతుంది, నా మందిరములో ఉన్న మేలుతో నేను మిమ్మలను తృప్తిపరుస్తానని ప్రభువు చెప్తున్నాడు. అందుకని దేవుని మందిరములో నీవు ఉండుట, దేవుని సన్నిధిలో నీవు ఉండుట, దేవుని సంఘమును నువ్వు ప్రేమించడం అనేది నీవు దేవుని యొక్క మందిరంలో ఉన్నామని అర్థము. దేవుని వాక్యం చెబుతుంది, నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అన్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, స్వబుద్ధిని స్వనీతిని అన్నాడు. మనకు కొన్నిసార్లు స్వబుద్ధి కలుగుతుంది, ఈ ఒక్క రోజుకి ఏమవుతుంది, లేకపోతే కొన్నిసార్లు మన సొంత ఆలోచన. చర్చికి వెళ్తే కొన్నిసార్లు బోర్ కొడతా ఉంటుంది, కొంతమంది బోరింగ్ కదా, కొంతమందికి ఇసుకు. ఎందుకంటే సాతానుడు మనలో అలాంటి ఆలోచన కలుగు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, కొన్నిసార్లు సైతాను నిన్ను భ్రమపరుస్తూ ఉంటాడు. నేను కొన్నిసార్లు కొన్ని సందర్భంలో ఆదివారం కూడా ఏదైనా వ్యాపారాలు చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు కొంతమందికి ఎక్కువ లాభాన్ని చూపిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సరేలే దేవుడికి తెలుసు మన బాధలని, వారు ఏం చేస్తారంట, దేవుడి మందిరాన్ని వదిలిపెట్టి వారి వ్యాపారానికి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. ఒక పెట్రోల్ పంపులో ఎక్కడ చూశాను నేను వీడియోలో, అతను చెప్పాడు, ఆదివారము మా పెట్రోల్ పంపుకు సెలవు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పెట్రోల్ పంపు మీకు తెలుసు ఎంత జీతమో, ఎంత లాభం వస్తుందో ఒకరోజు కదా. ఆదివారం ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది లోకస్తులంతా టూర్లకు వెళ్తారు, పెట్రోల్ నింపుకుంటూ ఉంటారు. ఎంత వచ్చినా పర్వాలేదు, ఈరోజు మా పెట్రోల్ పంపుకు సెలవు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫెయిత్ ఇన్ ద లార్డ్. దేవుని ఆశీర్వాదం కంటే ఈ వచ్చే ₹1,00,000 ఎక్కువ కాదు అని ఆయన డిసైడ్ అయిపోయినాడు. అంతే, దేవుని మార్గం కావాలని ఎన్నిక చేసుకున్నారు. స్వబుద్ధి ఏమిటంటే, పర్వాలేదులేండి, ఎందుకు వ్యాపారం కదా, సాయంత్రం పోదాంలే, మధ్యాహ్నం పోదాంలే, రేపు పోదాంలే, ఈసారి ఆదివారం పోదాంలే, అవి ఏమవుతుందిలే, దేవుడు ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు. ఇట్లా మనల్ని మనం ఏం చేస్తామంటే వాక్యమును మనకు అనుకూలంగా మలుచుకోవడానికి చూస్తూ ఉంటాము. ప్రియులారా, అది తప్పు. వాక్యం చెబుతుంది, నీకు కష్టమైన, కొన్నిసార్లు నీకు ఇష్టము లేకపోయినా, దేవా నీ మార్గం నాకు కావాలని నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుని వాక్యం చెబుతుంది, ఇదిగో నీ మార్గమును నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పూర్ణ హృదయంతో దేవుని వాక్యం మీద నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. దేవుని వాక్యము అనేది అధికారముతో కూడినటువంటిది. ఆ వాక్యానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, నీ మార్గమును ఆయన ఏం చేస్తాడమ్మా, ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన నీ త్రోవలను సరళము చేయును అన్నాడు.
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్రోవలను సరళము చేయుట అనే విషయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. త్రోవను సరళము చేయటము. త్రోవ అంటే మార్గము, మార్గం అంటే త్రోవ, త్రోవ అంటే వే, ద వే ఆఫ్ గాడ్. ఈ రోజుల్లో ప్రియులారా, మనము దేవుని నమ్ముకున్నా కూడా మన జీవితంలో మన త్రోవలు అంటే మనం ఎంచుకున్న మార్గాల్లో మనం వెళ్తున్నటువంటి భౌతికమైనటువంటి దారి కావచ్చు, ఆత్మ సంబంధమైన జీవన విధానం కావచ్చు, ఆర్థిక సంబంధమైన జీవన విధానం కావచ్చు, మన ఉద్యోగములలో కావచ్చు, మరి ఎన్నో మన ప్రయాణములలో మన మార్గములో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు కదా, ఎన్నో సమస్యలు, శోధనలు అన్నీ వస్తూ ఉంటాయి. మీలో కొంతమందికి డౌట్ వస్తుంది, మనం దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని నమ్ముకున్నప్పుడు మనకెందుకు ఈ శోధనలు వస్తున్నాయి, ఎందుకు ఈ ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ తుఫాన్లు వస్తూ ఉన్నాయి, ఎందుకు అనారోగ్యం కలుగుతూ ఉంది అని మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నా కూడా ఎందుకు వస్తున్నాయి? దేవుని నమ్మని ప్రజలకు వస్తున్నాయి, దేవుని నమ్ముకున్న మనకు కూడా వస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు మనము పరిశీలన చేయాలని, వాక్యాన్ని బట్టి నేను మీతోటి చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఈ సర్వలోకమును సృష్టించాడు, ఈ ప్రకృతిని అంతా ఆయన కలుగు చేశాడు. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. ఆయన ప్రకృతికిని మనిషికిని అన్నిటికీ కూడా స్వేచ్ఛను ప్రభు ఇచ్చాడు. అర్థమైన వారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ స్వేచ్ఛనిచ్చాడు. గాలి అది తన ఇష్టమైన రీతిగా అది వీస్తూ ఉంటుంది, తుఫాను వస్తూ ఉంటుంది కదా, అగ్ని మండుకుంటూ ఉంటుంది, కరువులు, భూకంపాలు, లోకములో ఉన్నటువంటి వ్యాధులు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతికి విరోధముగా ఎవరిని పోలేము. మనమందరమి ప్రకృతికి విరోధముగా కూడా మనం ఎవరికి పోలేము. దేవునికి విరోధంగా మనం పోలేము. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు కూడా మనం విరోధంగా ఎవరిమి నడుచుకోలేము. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనతో ఉంటే మనము ప్రకృతిని కూడా జయించగలుగుతాము, మనము జయాన్ని పొందుతాము అని వాక్యం మనకు చెప్తుంది. ఎందుకంటే ప్రభు అంటాడు, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనన్నది. అంటే మన జీవితంలో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఆపదలు కలుగుతాయి, అనారోగ్యం వస్తూ ఉంది. కానీ దేవుని పిల్లలైన నీ మీద వాటికి జయము పొందలేవు. చెప్పండి హల్లెలూయా. చూస్తాము మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి మనము చదువుకుందాం. ఆ దినమందే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకమ్మని సముద్రంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవడో
గాలియు సముద్రమును ఈయనకు లోబడుతున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు సముద్రం మీద ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తూ ఈ దరి నుండి ఆ దరికి వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చిన్న దోణిలో అమరమున అంటే దోణి కింద భాగంలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడు, తలగడ మీద తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. దోణి అమరమున ప్రభు నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఈ దోణిను తెడ్డు వేస్తే ఏం చేస్తున్నారు, అప్పుడు ఉన్నదాన్ని బట్టి నడుపుకుంటూ వెళ్ళారు. ఆ సముద్రం మీద నేను కూడా ప్రయాణం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ దోణిలో వెళ్తూ ఉంటే మధ్యలోనికి వెళ్ళినప్పుడు పెద్ద తుఫాను, అక్కడ రాయబడిన మాట ఏమొచ్చిందంట, పెద్ద తుఫాను రేగి అలలు ఆయన ఉన్న దోణి మీద కొట్టినందున దోణి నిండిపోయెను అన్నాడు. ఇప్పుడు చెప్పాలి, మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు సర్వలోక రక్షకుడైనటువంటి ప్రభు, దైవ కుమారుడైన యేసయ్య, దేవుడైన ప్రభు వారితో ఉన్నాడు. వారి దోణిలో ఉన్నాడు ఆయన. ఆయన ఉంటే కూడా ఇప్పుడు ఏం చేసింది, సముద్రం మీద పెద్ద తుఫాను వచ్చింది. అలాగే పెద్ద గాలి వచ్చి ఈ తుఫాను తాకిడికి, తుఫాను ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఉద్దుద్దు తుఫాను మీకు తెలుసు కదా, ఏం చేసిందంట, ఈ దోణి మీద కొట్టి నీళ్ళన్నీ దోణిలోనికి వచ్చేసాయి, మునిగిపోతుంది. ఇక మునిగి వారంతా సముద్రంలో మునిగిపోతారనేటువంటి స్థితికి వారు వచ్చారు. అప్పుడు దోణిలో ఉన్న శిష్యులందరూ భయపడిపోతున్నారు. అయ్యో చనిపోతున్నాము, అయ్యో ఏమైపోతా ఉందో. అప్పుడు అన్నీ గుర్తొచ్చుంటాయి. అమ్మో ఏమైపోతుందో, నా భార్య ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారు, నా కుటుంబం ఏమవుతారు, ఈ పెద్ద గాలి తుఫానును ఇంతవరకు చూడలేదు నేను అని వారంతా భయపడిపోతా ఉన్నారు. భయపడిపోయి వారు ప్రభు దగ్గర ఆయన పడుకొని హాయిగా ఈ గాలి తుఫాను నిద్రపోతున్నట్టు ఆయన. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు చాలామందికి ఏంటి దేవుడు ఎక్కడున్నాడు, ఏదైనా చిన్న సమస్య రాగానే దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటాము. ప్రియులారా, ప్రభు అక్కడ నిద్రపోతా ఉన్నాడని వాక్యం చెబుతుంది, బైబిల్లో రాయబడింది. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు వచ్చారు, సరే ఏమో కానీ ప్రభు నిద్రపోతున్నాడు. వారు వచ్చి, అయ్యా నీకు చింత లేదా, మేమంతా చనిపోబోతున్నాము, నీకు చింత లేదా అని వారు బోధకుడి దగ్గరికి వచ్చి, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది వారు వచ్చి ప్రభునకు లేపుతున్నారు. ఇప్పుడు బాగా చెప్పాలి, ఇప్పుడు దోణి మునిగిపోతే ముందు మునిగిపోయేది ఎవరు? యేసు ప్రభువారే కదా. ఎందుకంటే ఆయన దోణి అమరమున తల వాల్చుకుని పడుకున్నాడు. 2 మెట్లు అంటే ఏమంటారు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నట్టుంది. ఆయన కొంచెం కింద భాగంలోనికి వెళ్ళి నిద్రపోతున్నాడు. దోణిలోకి నీళ్ళు వస్తే ముందు ఎవరి మీదకి రావాలి? యేసు ప్రభు మీదకే వస్తాయి. ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వాళ్ళందరూ భయపడిపోతున్నారు, చనిపోయా నశించిపోతున్నాము, బోధకుడా నీకు చింత లేదని ఆయన లేపారు. మొట్టమొదటి మనం గ్రహించాలి, ప్రభు వారితో ఉన్నాడు. గాలి తుఫాను వచ్చింది, ప్రభు మనతో ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, నేను నిన్ను ఇడవను, ఎన్నడూ ఎడబాయను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడతాను. ఇశ్రాయేలును కాపాడువాడు పునకడు నిద్రపోడు, నీ మార్గమంతటిలో నిన్ను కాపాడు కొరకై ఆయన తన దూతలను నీ కాపలగా ఉంచును అనే లేఖనాలు మనకు బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. పిల్లలు, మనం దేవుని పిల్లలం. కానీ మనుషులము చిన్న సమస్య కలగని భయపడిపోతాము. కొన్నిసార్లు దేవుడు ఎక్కడున్నాడని అంటాము. వీరు కూడా పిల్లలు భయపడిపోతున్నారు. అప్పుడు ప్రభువుని లేపారు. ప్రభువు లేచి అంటున్నాడు, ఆయన లేచి మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకోమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అన్నాడు. హల్లెలూయా. ఆయన లేచి అంటున్నాడు, గాలిని గద్దించాడు, సముద్రమును ఆయన నిమ్మలమై ఊరుకోమన్నాడు. గాలి అణిగిపోయింది, తుఫాను ఆగిపోయింది, సముద్రం అలలు ఆగిపోయినాయి, అంత నిశ్శబ్దమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆలోచిస్తున్నావా? నీ జీవితంలో
నా జీవితంలో గాలి రావచ్చు, తుఫాను రావచ్చు, అలలు పొంగి పొరలవచ్చు. ఈ జీవిత నావలో ఎన్ని ఆటుపోట్లు అయితే కూడాను దేవుని పిల్లలమైన మనము, దేవుని మార్గంలో ఉన్న మనము, దేవుడు మనతో ఉన్నాడని మర్చిపోకుండా మనము చేయవలసిన పని ఏమిటంటే, మనకు భయము కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు మనతో ఉన్నటువంటి ప్రభువును మనము నిద్ర లేపాలి అని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ఆయన నిద్రపోడు కునుకడనే వాక్యం మనం కీర్తన గ్రంథం చూస్తున్నాము. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ నిద్రపోతున్నట్టుగా గమనించాలి మీరు. కానీ ఇప్పుడు మనతో ఉన్న ప్రభువు ఆయన ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడిగా ఉన్నానన్నాడు. ప్రభువు నిత్యము నీతో ఉంటాడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. అయితే నీకున్నటువంటి సమస్యను బట్టి, నీ తుఫానును బట్టి నువ్వు ప్రభువును లేపాలి. ప్రభువును లేపాలి అంటే అర్థం ఏమిటంటే, నీవు నీ సమస్యను గురించి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, ప్రభువును అడిగే వ్యక్తిగా ఉండాలి. ఇది ప్రభు యొక్క మార్గము కనుక ఈ మార్గము ప్రార్థన చేయటం అనేది ఒక మంచి మార్గాన్ని దేవుడు మనకు చూపించాడు. నీ జీవితంలో గాలి రావచ్చు, తుఫాను రావచ్చు, పెద్ద పెద్ద సమస్యలు రావచ్చు, అనారోగ్యం నిన్ను వెంటాడవచ్చు, నీ ఇంటిని పిల్లారా చుట్టూ శత్రువు ముట్టి ఉండవచ్చు. కానీ దేవా నాకు సహాయము చేయమని నువ్వు అడిగితే గాలి తుఫానును అణిచివేసిన ప్రభు నీతో ఉండి నీ జీవితంలో రేగిన ప్రతి అలలను, ప్రతి తుఫానును, ప్రతి విధమైన పెద్ద గాలిని ఆయన గద్దించుటకు ఇప్పుడును సమర్థుడు అని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో ఎలాంటి మార్గంలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ నువ్వు వెళ్తున్న మార్గంలో ఎన్ని ఆటంకాలు నీకు కలుగుతాయి. భౌతికమైన విషయాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. వ్యక్తిగత జీవిత విధానంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, నీ పిల్లల జీవితంలో కావచ్చు. కొన్ని కుటుంబాలలో సమాధానం లేదు, సంతోషం లేదు, అన్నీ ఉంటాయి కానీ నెమ్మది లేని జీవితాలు మనం చూస్తూ ఉంటాము. ఎన్నో సమస్యలు, ఆటుపోట్ల గుండా లోకములో మనుషులు ప్రయాణం చేస్తున్నారు. వారందరికీ ప్రియర దేవుడు లేడు. కానీ దేవుని ప్రజలమైన మనము, దేవుడు ఎన్నిక చేసిన బిడ్డలమైన మనమందరి మీ దేవుడు మనతో ఉన్నాడు. నీ జీవితంలో రేగే ప్రతి గాలిని, తుఫానును ప్రభువు అణిచివేస్తాడు అని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మనతో ఉన్న సమస్య వస్తుంది, తుఫాను వస్తుంది, మనము దేవుడిని మేలుకొడుతూ చేయాలి. ఇప్పుడు ఏమైందంటే ఆయన గద్దించాడు, అంత నిమ్మలమైపోయింది. వాళ్ళ భయం అప్పటికంటే ఇప్పుడు ఎక్కువైపోయింది వాళ్ళకి. అక్కడ చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నిశ్శబ్దమయ్యాను, మిక్కిలి నిమ్మలమైన తర్వాత అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎలాంటి వాడో గాలియు సముద్రము ఈయనకు లోబడుతున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. అంటే దేవుని వాక్యం బాగా చెబుతుంది, గాలికి తను ఇష్టం వచ్చినట్టుగా వీసేటువంటి స్వేచ్ఛను దేవుడిచ్చాడు, తుఫానుకు స్వేచ్ఛనిచ్చాడు. కానీ వాటన్నిటికంటే కూడా నీవు మిన్నైన వాడవు, మిన్నైన దానవు అని వాక్యం చెబుతుంది. అంటే నీ పక్షంగా అవసరమైతే దేవుడు గాలిని అణిచివేస్తాడు, తుఫానును కూడా అణిచివేస్తాడు. వాటన్నిటికంటే నీవు ఎక్కువగా దేవునికి ఇష్టమైన వాడువు, ఆయన ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యు ఆర్ మోర్ దెన్ ఏ కాంక్యూరర్ అని బైబిల్లో రాయబడి ఉంది కదా ప్రియులారా. చూసారా, నీ కొరకు దేవుడు గాలిని ఆపేస్తాడు, తుఫాను ఆపేస్తాడు. నేను ఒకసారి పాస్టర్ ఉమ్మర్తో గారితో కలిసి నేను బ్రెజిల్ నుండి మేము రిటర్న్ అయ్యి వస్తూ ఉన్నాం. దాదాపుగా ఫ్లైట్ బ్రెజిల్ నుండి సౌ పాలో నుండి దుబాయ్కి నాన్ స్టాప్గా 13 గంటలు ప్రయాణం చేయాలి. ఆ విమానము 13 hours నాన్ స్టాప్. బ్రెజిల్లో నుండి ఆఫ్రికా ఖండం మీదుగా అది ఆసియా ఖండము దుబాయ్లోనికి వస్తుంది. సరే, మేమిద్దరం అప్పుడు ఆల్రెడీ ఒక 2 hours ఫ్లైట్, అంటే ఫోర్ట్ అలగ్రో నుండి సౌ పాలో ఒక 2 hours ప్రయాణము ఫ్లైట్లో వచ్చాము. అక్కడ ల్యాండ్ అయ్యాము. తర్వాత మరలా మా ఫ్లైట్ వచ్చేసింది, మరలా ఎక్కాము. మేము వస్తూ ఉన్నాం. మేము ఆఫ్రికా ఖండంలో పాస్ అవుతున్నాము. నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను, హాయిగా. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు కనుక ఈ ఓడలో నిద్రపోతున్నట్టుగా నేను నిద్రపోతున్నాను.
ఎందుకంటే బాగా అలసిపోయాము, చాలా దూరము. ఈ విమానంలో వెళ్తుంటే మీలో కొంతమంది ప్రయాణం చేసిన వారు ఉండొచ్చు, లేకపోయి ఉండవచ్చు. విమానము వెళ్తూ ఉంటే అప్పుడప్పుడే పొద్దు పొడుస్తుంటుంది, అప్పుడప్పుడే రాత్రి అవుతుంటుంది, మరలా ఎండ వస్తుంది, మళ్ళీ మంచు వస్తుంది, అట్లా ఉంటుంది. ఎందుకంటే ఈ టైం జోన్స్ మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనము ఏమంటారు 1:00, 1:15 అయింది. ఇప్పుడు బ్రెజిల్లో ఉదయము దాదాపు 4 అట్లా అవుతుంది, 4. అంటే వాళ్ళు ఇంకా నైట్లో ఉన్నారు, మనం ఆల్రెడీ డేలోకి వచ్చేసాం. ఇలా మారుతూ ఉంది, టైం జోన్స్ మారుతూ ఉన్నాయి. సరే, ఏదైతేనేమి మంచి భోజనం పెడతారు ట్రైన్లో కాదు, ఫ్లైట్లో కదా. చక్కగా మంచి నీకు ఏం కావాలని ఇచ్చేస్తారన్నీ. సరే, హాయిగా పడుకొని నిద్రపోతున్నాను. మరి ఏమైందో నాకు తెలియదు, నేనైతే నిద్రపోతూనే ఉన్నాను. పాస్టర్ ఉంబెర్త గారు నన్ను ఒకసారి లేపాడు. బదర్ అన్నాడు. పాస్టర్ ఉంబెర్త గారు మీకు తెలుసు, ఆయన మన చర్చ్ ప్రెసిడెంట్ గారు. లేపాడు. నేను ఉలిక్కి పడేసాను. సో ఏమైందన్నాను. బ్రదర్, ఎయిర్ టర్బులెన్స్ అన్నాడు. ఎయిర్ టర్బులెన్స్ అన్నాడు. టర్బులెన్స్ అంటే విమానం అంత అల్లకొల్లం అయిపోయింది అప్పటికే. ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ టర్బులెన్స్ అంటే అల్లకొల్లం, టర్బులెన్స్ బ్రదర్, టర్బులెంట్. మొత్తం గందరగోళంగా ఉంది. ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ నెరుక్కుమెట్టి చూస్తున్నారు. నేను ఏదో తమాషా చెప్తున్నాడని నిద్రలో ఉండి ఏం పర్వాలేదు సార్ అంటాడు. నాకు సరిగా అర్థం కాక, పాస్టర్ గారు నో ప్రాబ్లం అనుకున్నాను. నో బ్రదర్, ఐఎమ్ నాట్ జోకింగ్, లయన్ గట్టిగా తట్టాడు. చూస్తే అందరూ నిజంగా స్టేర్ చూస్తున్నారు. ఎందుకో తెలుసా, మా విమానము దాదాపుగా ఎంతో పైన ఆకాశం మేఘాల మీద ఇంటర్నేషనల్ ఫ్లైట్లు పైకి వెళ్తాయి కదా, 2000 అడుగులు ఒక్కసారిగా జరికొచ్చి అట్లా ఆగిపోయింది. వెంటనే వెళ్ళేసారు. అప్పుడు నేను చెప్పాను పాస్టర్ ఉంబెర్త గారికి, ఏం ప్రాబ్లం లేదు, దేవుని స్తోత్రం అన్నాను. ఆయనకి అంటే ఏం అర్థం కాలేదు నేనేం చెప్తున్నాను, నాకు కూడా అర్థం కాలేదు, కానీ అర్థమైంది నాకు అన్నాను. అప్పుడు అన్నాడు, ఏం బ్రదర్ నీకేం భయం లేదా, ప్రజలు చూడు ఎట్లా భయపడిపోతున్నారంటే నేను చెప్పాను, ఏం పర్లేదు పాస్టర్ గారు, దేవుడు నాకు చెప్పాడు, నన్ను క్షేమంగా తీసుకెళ్ళి బ్రెజిల్కి మళ్ళీ క్షేమంగా ఇండియాకి తీసుకొస్తానని చెప్పాడు. కాబట్టి విమానానికి ఏం కాదు, క్షేమంగా దేవుడు తీసుకెళ్తాడని చెప్పా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. అప్పుడు ఆయన కూడా అసలు నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయినాడు. విశ్వాసము ఏంటి నీ విశ్వాసం అని. ఆయన గొప్ప దైవజనుడు, కానీ ఆ సమయంలో భయం కలిగింది. ఎందుకంటే నేను ఆ జర్క్ను నేను ఫేస్ చేయలేదు యాక్చువల్గా. అంటే నేను నిద్రపోతా ఉన్నాను, నాకు అంత ఒకవేళ ఉంటే నేను కూడా భయపడి ఉండేవాడినేమో. కానీ ఒక నమ్మకం ఉంది, తప్పకుండా దేవుడు నన్ను క్షేమకరంగా తీసుకొస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతా సంఘం అంతా ప్రార్థించారు, నేను ప్రార్థించాను, ప్రభా క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా నడిపించు ప్రభా అని చెప్పాము. దేవుడు కృపతున్నాడు, దేవుడు తోడుకున్నాడు. చెప్పాను పాస్టర్ గారు ఏం ప్రాబ్లం లేదు, మనం క్షేమంగా ఇండియాకి వెళ్తామన్నప్పుడు ఆయన అలాగా చూశాడు. ప్రియ దేవుని సంగమా, టర్బులెన్స్, విమానం అంత అల్లకల్లోలం అయిపోయింది. కానీ దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. క్షేమకరంగా దేవుడు తీసుకొచ్చి మమ్మల్ని దుబాయ్లో ల్యాండ్ చేశాడు. ఈ మార్గం అంతట్లో దేవుడు తోడుగా ఉన్నాడు. విమానము ప్రాబ్లం వచ్చేసింది. ఒకవేళ ఏమన్నా అయితే ఏం చెప్తాం చూడండి. ఈరోజు మీకు ఎవరు వాక్యం చెప్తారు? పాప ఎవరు చెప్పేవాళ్ళు? ఎందుకంటే అది సముద్రంలో, ఆసియా ఏమంటారు ఆఫ్రికా సముద్రం పేరు ఉంది, దాంట్లో కూలిపోతుంది. ఆ తర్వాత దుబాయ్ వచ్చేసాము. దుబాయ్ల తర్వాత మరలా ఫ్లైట్ మారాము. మరలా ఫ్లైట్ మారి ఫ్లైట్లో కూర్చొని తండ్రి నీకు స్తోత్రమయ్యా, ఈ విమానంలో భద్రం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాము. అంతలోకి ఫ్లైట్ 1 అవర్ లేట్ అని చెప్పారు. ఫ్లైట్ ఇంకా స్టార్ట్ చేశాడు వాడు, ఇంజను పైలట్ 1 అవర్ లేట్ అన్నాడు. ఇదేంటి ఫ్లైట్ కదిలే టైం అయిపోయింది, కదులుతుంది కదా అన్నాడు. ఎంత సడన్గా ఆపేసేసి 1 అవర్ లేట్ అన్నారు. మరలా మేమిద్దరం ముఖముఖాలు చూసుకున్నాం, నేను పాస్టర్ ఉంబెర్త గారు ఏమైందని. అప్పుడు చెప్తున్నారు, ఈ ఫ్లైట్లో ప్రాబ్లం ఉంది, ఇది రిపేర్ చేయాలి, ఆ తర్వాతనే కదులుతూ ఉంది అని మరలా ఒక సంకేతం వచ్చేది. ఎయిర్ హోస్టెస్ అందరూ చెప్తా ఉంటారు కదా, వెయిట్ అండి, ఎందుకు ఆగిపోయింది అందరూ ప్రశ్నిస్తున్నారు. ఓహమ్మో దేవా, ఎట్టనో దాన్ని తప్పించుకొని వచ్చే మళ్ళీ ఇదేంటి ఒకే ప్రయాణము సేమ్ కంటిన్యూగా. సరే దేవానికి స్తోత్రం అన్నాము అనుకున్నారు. కొంతమంది అన్నారు ఒకవేళ ప్రభు చేతం వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ విమానము మారవలసి పరిస్థితి వస్తుందేమో, కొత్త ఫ్లైట్ వేయాల్సి వస్తుందేమో అని అట్లా రకరకాలుగా వచ్చినారు. ఆ తర్వాత మరలా 1 అవర్ తర్వాత ఆ ఫ్లైట్నే రిపేర్ చేసి మరలా ఏమన్నారు మరలా టేక్ ఆఫ్ తీసుకుంది. అందరూ భయపడుతున్నారు, వయమ్మ ఇంతలోకి ఏమైందో, ఏం ప్రాబ్లం వచ్చిందని. సరే ప్రభువానికి స్తోత్రం అని ప్రార్థించాము. దేవుడు క్షేమకరంగా మమ్మల్ని ఇండియాకు తీసుకొచ్చారు, ల్యాండ్ అయిపోయాం.
దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఎందుకు నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను? ఐ లైక్ టు ఎంకరేజ్, మనం బలపరచాలి, మనం ప్రోత్సహించాలి. ఈ మార్గంలో దేవుడు తోడుగా ఉన్నాడు. నీ మార్గంలో ఆటుపోట్లు వస్తాయి, కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు విరోధి ఎవడు లేడు అని వాక్యం చెబుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 30 వచనం చూసినట్లయితే, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు లేడు. ఈ మార్గం అంతటిలో దేవుడు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించాడు. మరొక మాట, చివరి మాటను చూసి నేను మీకు ఈ దినం ముగించాలనుకుంటున్నాను. పిల్లలు గమనించండి. ఆది కాండము 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆది కాండము 28, 20 నుంచి 22 వచనాలు చదవండి ఎవరైనా. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులు 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను అన్నాడు. యాకోబు ఇక్కడ ఒక మొక్కుబడి చేస్తున్నాడు. యాకోబు మీ అందరికీ తెలుసు, అందుకే వాక్యం చదవండి 28వ అధ్యాయంలో. యాకోబు వాళ్ళ తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన వాళ్ళ మామగారు ఊరు వెళ్తున్నాడు. ఏమంటారు, బెర్షెబా నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన పద్దనరాము నుండి బెర్షెబాకు వెళ్తున్నట్టుగా మనము బెర్షెబా నుండి పద్దనరాముకి వెళ్తున్నాడు. ఆయన అంటే కానాను దేశంలో నుండి సిరియా దేశానికి వెళ్తున్నాడు, దమస్కస్కి వెళ్తున్నాడు. అది మీకు బాగా అర్థం అవడానికి నేను ఈ మాట చెప్తున్నాను. సరే, వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో పొద్దుపోయింది. ఒక రాయిని తీసుకొని పడుకున్నాడు. మనం ఇందాక కూడా విన్నాం. పడుకున్నప్పుడు దేవుడు దర్శనంలో కనబడి పరలోకాన్ని భూలోకానికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానము దీవించబడతా ఉంది. తూర్పుకు, పరమటకు, ఉత్తరమునకు, దక్షిణానికి నువ్వు వ్యాపిస్తావు. నీవు పడుకొని ఉన్నటువంటి ఈ స్థలమును లేదా ఈ భూమిని నేను నీకు ఇస్తాను. నేను మరలా నీ దేశానికి తిరిగి తీసుకొని వస్తాను అని చెప్పాడు. అప్పుడు యాకోబుకు మేలుకున్న తర్వాత భయం కలిగింది. వామ్మో, ఇది బేతేలు, ఇది దేవుని మందిరమే కానీ ఇదొకటి కాదని ఆయన ఏం చేశాడంటే ఆ తలగడగా పెట్టుకున్న రాయిని తీసి అక్కడ నిలబెట్టి తన దగ్గర ఉన్నటువంటి తైలమును పోసి ఇది బేతేలుగా దేవుడు దానిని యాకోబు దేవుని మందిరముగా ప్రతిష్ఠించాడు. అయిపోయినప్పుడు ఇప్పుడు యాకోబు దేవుని మందిరంలో ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కానాను దేశం నుండి, అనగా ఈ బేతేలు కాదు, ఏమంటారు, పద్దనరాము నుండి, బెర్షెబా నుండి పద్దనరాము దాదాపుగా 1300 కిలోమీటర్ల దూరం ఉంది. ఎన్ని 800 కిలోమీటర్లు? 1300 కిలోమీటర్లు కాలి నడకన వెళ్ళాలి. అరణ్యము, లోయలు, గుట్టలు, మెట్టలు. మై గాడ్, భయంకరమైనటువంటి మార్గము అది. ఏ మార్గంలో వెళ్తున్నాడు ఇప్పుడు యాకోబు? భయంకరమైన మార్గంలో వెళ్తున్నాడు. ఎంతమంది వెళ్తున్నారు? ఒక్కడే వెళ్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఒక ధైర్యాన్ని వచ్చాడు. ఆయన అంటున్నాడు, అయ్యా దేవా, ఈ మార్గం అంతటిలో, నేను వెళుతున్నటువంటి ఈ మార్గం అంతటిలో దేవుడు నాకు తోడై ఉండి తినడానికి తిండి, ధరించుకున్నటకు తినటకు ఆహారం, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు తోడై ఉండును. నేను మరలా తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ దేవునికి మందిరం కడతాను, బలిపీఠం కడతాను. ఆ తర్వాత నా దేవుడిచ్చి నన్ను ఆశీర్వదించిన ప్రతి దానిలో నుండి నేనేం చేస్తానంట? 10వ వంతు అనగా నా దశభాగమును దేవునికి చెల్లిస్తానని యాకోబు మొక్కుకొని ప్రయాణం చేసి వెళ్ళాడు. ఈ ప్రయాణం అంతట్లో దేవుడు అద్భుతంగా 1300 కిలోమీటర్లు, ప్రియులారా, మోర్ దెన్ 1300 కిలోమీటర్స్ దేవుడు తోడుగా ఉన్నాడు. అరణ్యంలో పులి తినలేదు, ఎలుగుబండ్లు ఆయనను ఏం చేయలేకపోయినాయి. పాములు, తేళ్ళు, మండ్రగబ్బలు, ఇంకా భయంకరమైనటువంటి ఆ అరణ్యములో యాకోబు ప్రయాణం చేస్తున్నాడు.
దేవుడు చెప్తున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. అంటే యాకోబు యొక్క మార్గం అంతట్లో దేవుడు తోడుగా ఉండి క్షేమకరంగా మరి లాబాను ఇంటికి ప్రభు ఆయనను తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో కదా. ఈ దినములలో మనం కూడా మన ప్రయాణంలో మన జీవిత ఉదయం బండి మీద బయలుదేరిన వ్యక్తి ఇంటికి గ్యారంటీగా వస్తాడన్న నమ్మకాన్ని కోల్పోయిన దినాలలో మనం ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ జాకబ్. యాకోబు నిన్ను క్షేమంగా తీసుకువస్తానని చెప్పాడు దేవుడు. ఇదిగో దేవుడు నిజంగా ఆయన చెప్పినట్టుగా నాకు తోడుగా ఉంటే నేను తిరిగి వచ్చి మందిరం కడతానన్నాడు. 10వ భాగం చెల్లిస్తానని మొక్కున్నాడు. దేవుడు క్షేమంగా తీసుకువెళ్ళాడు. తర్వాత యాకోబును దేవుడు బహుగా దీవించాడు. 2 భార్యలు, 12 మంది పిల్లలు, పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, బంగారము. అబ్బా, యాకోబు ఎంత గొప్పగా దీవించబడ్డాడంటే 34వ అధ్యాయం కూడా ఆదికాండం అంటాడు, ఒంటి కర్రతో నేను ఈ యోర్దాను నదిని దాటాను. ఒక్క కర్రతో భయపడుకుంటా యోర్దాను నది దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2 గుంపులుగా ఏం చేస్తున్నాడంట, యోర్దాను నది దాటి ఆయన తన స్వదేశానికి తిరిగి వచ్చాడు. చెప్పు హల్లెలూయా! ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నానమ్మా. ఎంత గొప్ప దేవుడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నీకు తోడుగా ఉంటానంటున్నాడు. నీకేమి కొదవ కాదు. సమస్య వచ్చింది, భయపడవద్దు. సమస్యను చూసి నువ్వు భయపడకూడదు. నిన్ను చూసి నీ సమస్య భయపడాలి. నిన్ను చూసి నీ ప్రాబ్లం భయపడాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం వచ్చినప్పుడు కొండలు గుట్టలు పొట్టేల వలె నాట్యమాడాయని వాక్యం చెబుతుంది. ఎర్ర సముద్రము తప్పుకుంది. ఓ నో నో నో, నేను ఎదురు నిలబడలేని వీళ్ళకని. ఎవరితో ఉన్నది నీటి రాసులుగా నిలబడిపోయింది. వామ్మో, దేవుని ప్రజలు, ప్రకృతి కూడా భయపడిపోయింది. ఎరికో కోటగోడలు అడ్డంగా నిలబడ్డాయి. కొంతమంది భయంతో చూస్తున్నారు. ఒరే భయపడవద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు కూల్చివేశాడు. హల్లెలూయా! యు ఆర్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్న సమస్యలన్నీ మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోకుండా ఉన్నట్లయితే, యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు యోర్దాను గలిలయ సముద్రములు శిష్యులకు తోడుగా ఉన్న దేవుడు, అరణ్యములు మోషేకు తోడుగా ఉండి 60 లక్షల మంది ప్రజలు నడిపించినటువంటి దేవుడు, ఎరికో కోటగోడలను కూల్చివేసిన దేవుడు, ఒక్క కర్రతో వెళ్ళి సమృద్ధిగా దీవించబడి తిరిగి తీసుకొచ్చినటువంటి యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు ఈ మధ్యాహ్నంలో నీకు తోడుగా ఉంటాడు. సమస్యలు, శోధనలు నిన్ను చూసి భయపడతాయి. అనారోగ్యం కూడా నిన్ను చూసి భయపడతా ఉంది. నువ్వు చెప్పాలి, దాంతో మాట్లాడాలి. దేనితోటి? అనారోగ్యంతో కూడా నువ్వు మాట్లాడాలి. నువ్వు నన్నేమీ చేయలేవు, ఎందుకంటే నేను జీవం గల దేవుని బిడ్డను. ఆ విధంగా ప్రభు కృప చూపించి లోకములో ప్రియులారా మీకున్న ప్రతి ఆటంకం తొలగించి ప్రభు జీవంతో మిమ్మల్ని నింపాలని కోరుకుంటున్నాడు. అయితే దానికంటే ముఖ్యంగా నీవు యేసు మార్గములో ప్రభు చెప్పినట్టుగా ఏముండాలంట, నేను చూపించు మార్గములో, నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో మీరు ప్రయాణము చేయాలి. అప్పుడు క్షేమకరమైన జీవితాన్ని లోకములో ఇస్తాడు, పరలోకాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీరు ఇహమందును పరమందును దీవించబడతారు. పేతురు అడుగుతున్నాడు, అయ్యా అన్నీ వదిలిపెట్టి వచ్చాం ప్రభా నీ కోసము, మా కోరికలన్నీ చంపేసుకున్నాము, తాగొద్దన్నావు తాగలేదు, పాపం చేద్దన్నావు చేయలేదు, ఆ అవసరమైతే తల్లిదండ్రులను వదిలిపెట్టమన్నా వదిలిపెట్టేశాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటాడు ఆయన. లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తే ఈ మాట అంటాడు. అప్పుడు అంటాడు, మీరు ఇహమందును 10 రెట్లును పరమందును మీరు అధికముగా దేవుని పొందుతారన్నారు. ఆ కృప దేవుడు వారికి ఇచ్చాడు. ఆ కృపతో మిమ్మల్ని అందరినీ నింపాలని కోరుచు నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక.